ఈ ప్రస్తావన మరి గాజువాక ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష గడిచిన ఈ 9 నెలలు మనం ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సుమారు 9 లక్షలు గ్రీవెన్స్ వచ్చినాయి అధ్యక్ష. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ గాని చూస్తే 9 లక్షలు మనకి అర్జీలు వచ్చినాయి. ఇందులో సుమారు 6 లక్షలు అర్జీలు కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చినాయి అధ్యక్ష. ఇంకా మిగతా డిపార్ట్మెంట్లు అన్ని కలిపి పోలీస్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ 20,000 30,000 అలాగ వచ్చినాయి అధ్యక్ష. అయితే వీటికి పరిష్కారం అన్నది ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష ఈ అసెంబ్లీ ద్వారా పరిష్కారాలు రావాలి అధ్యక్ష. ఎందుకంటే అధికారులు డెసిషన్ తీసుకుంటే దీనికి పరిష్కారం దొరికి ఉండేది. అధికారులు డెసిషన్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఎందుకు లేదంటే కొన్ని సందర్భాల్లో ఈ సబ్ కమిటీలు ఈ అసెంబ్లీ ద్వారా సబ్ కమిటీలు ఫామ్ అయ్యి దీన్ని ఒక క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో సంప్రదించి మనకున్నటువంటి రూల్ పొజిషన్ చూసి దానికి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అప్పుడే దానికి పరిష్కారం వస్తుంది.